యుద్ధంలో ఇది ఇది ఆ సబబా ఇదా అనేవి ఉండవు జనరల్ గా. పైగా ఇజ్రాయిల్ చేసే దాడులు ఎప్పుడు కూడా చాలా దుర్మార్గంగా ఉంటాయి, చాలా క్రూరంగానే ఉంటాయి. నేను అనుకుంటున్నా ఆ తెలియక పొరపాటున చిన్నపిల్లల స్కూల్ పైన వేసింటారు అని కూడా నేను అనుకోను. తలాక్ తలం చేయాలి, కాకావికలు చేయాలి, అంత కసిగా కూడా ఇజ్రాయెల్ ఎప్పుడైనా అలాగే పనిచేస్తుంది కనుక బహుశా ఆ పిల్లలు 50 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు, అమ్మాయిలు చనిపోవడం అనేది ఎంత ఎంత బాధాకరం. మనలాంటి వాళ్ళకి చాలా బాధాకరం. ఈ యుద్ధంలో దిగిన వాళ్ళకి ఏది బాధ కాదు. అంత ఏం వికటాట్టహాసం చేసే స్థితి ఉంటుంది. ఖుమేని చనిపోయాడు, ఖుమేని కూతురు చనిపోయింది, అల్లుడు చనిపోయారు, పిల్లలు చనిపోయారు. చెప్పారు కదా వీళ్ళు కూడా, మేము ఆయన ఇంటిని టార్గెట్ గా చేసి ఆయననే లక్ష్యంగా చేసుకొని మేము దాడులు చేశాము అని చెప్పేసి మొదటి ప్రకటన ఇజ్రాయెల్ చేసింది అదే. అప్పుడే అనుకున్నాను, ఖుమేని చంపి తీరుతారు వీళ్ళని. ఒక సైనిక అధికారులను వీళ్ళనే కాదు, ఖుమేని చంపి తీరుతారు. టార్గెటే అలా ఉంటుంది. మీరు అన్నట్టు ఈ చర్చల సందర్భంలో ఇవన్నీ కూడా వీళ్ళ ఏజెన్సీస్ అన్ని కూడా దానిపైనే పనిచేసి ఉంటాయి. ఎక్కడ ఉన్నారు, ఏడున్నారు, ఇవన్నీ కూడా లొకేషన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి కొట్టారు. ఖుమేని ఈరోజు వాళ్ళ టాప్ లీడర్, సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారు. ఎంత వాళ్ళ బాధ అంటే 40 రోజులు 50 రోజులు సంతాప దినాలు ప్రకటించారు. 7 రోజులు వాళ్ళు సెలవులే ప్రకటించారు. కనుక మొత్తం మీద ఇరాన్ విధ్వంసం అయిపోయింది. వీళ్ళ కసి తీరింది, ఇజ్రాయిల్ కసి తీరింది. అమెరికానా జిస్కా లాఠీ